గంగమ్మ జాతర సందర్భంగా శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి, తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి సారెను సమర్పించారు. భూమన నివాసం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి ఆలయం వరకు శోభయాత్ర చేపట్టారు. జాతరలో భూమన కరుణాకర్రెడ్డి, భూమన అభినయ్ అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. 50 ఏళ్ల క్రితం మేము చిన్నతనంలో గంగమ్మ జాతర అంటే పెద్ద ఎత్తున రాయలసీమ మొత్తం అంతా కూడా తరలి వచ్చి ఈ జాతరలో పాల్గొనేటువంటి వాళ్ళు. 50-40 ఏండ్ల నుంచి బయట ప్రాంతాల వాళ్ళు ఇక్కడ స్థిరపడ్డ తర్వాత ఈ గంగమ్మ చరిత్రను గురించి, ప్రాశస్తిని గురించి తెలుసుకోలేకపోవటం మూలంగా మనం అవుననుకున్నా కాదనుకున్నా కొద్దిగా మసకబారిన మాట వాస్తవం. కానీ మళ్ళీ ఆ గంగమ్మ వైభవాన్ని పునరుజ్జీవన చేయటానికి, పునరుత్తేజం కలిగించటానికి తిరుపతిలో ఉన్నటువంటి పౌరులంతా కూడా నడుం బిగించి గత 2-3 సంవత్సరాలుగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. 100 సంవత్సరాలుగా గంగమ్మ తల్లికి జరుగుతున్నటువంటి వైభవోపేతమైనటువంటి జాతర, దానిని గంగమ్మ తల్లి బ్రహ్మోత్సవాల జాతరగా మలచాలని ఈ రోజున తిరుపతిలో ఉన్నటువంటి పౌరులంతా కూడా కృతనిశ్చయులై కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా పెద్ద ఎత్తున జాతర సంబరాలు చేస్తున్నారు. ఈ రోజున శాసనసభ్యునిగా నేను అమ్మవారి పాద పద్మాలకు సారెను సమర్పించేటువంటి మహద్భాగ్యం నాకు కలిగినందుకు శతసహస్ర పాద